యానిమేషన్ అంటున్నారు కదా, బేసిక్గా యానిమేషన్కి సంబంధించి ఏం కోర్సెస్ ఉంటాయి? లైక్ స్టూడెంట్కి నా ఇంట్రెస్ట్ ఇందులో ఉంది అని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాడు? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే మా దగ్గరికి జనరల్లీ ఈ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఒక కార్టూన్ సిరీస్ చూసేసి, లేకపోతే ఒక గేమ్ని ఆడేసి, ఒక మంచి బాహుబలి లాంటి సినిమా చూసేసి ఊపు మీద వచ్చేస్తారు పిల్లలు. సో యానిమేషను, గేమింగు, విజువల్ ఎఫెక్ట్స్ అని అంటారు. కానీ ఎగ్జాక్ట్లీ ఆ పిల్లలకి అసలు ఏది యానిమేషన్ అంటారు, ఏది విజువల్ ఎఫెక్ట్స్ అంటారు, ఏది గేమింగ్ కోర్స్ అంటారు అనే దానిలో క్లారిటీ లేదనే చెప్పాలి. దిస్ ఆర్ ఆల్ వీల్ కాల్ ఇట్ యాజ్ అ ప్రీవియస్లీ అయితే మల్టీమీడియా అనేవాళ్ళం. సో ఇక్కడ ఈ మల్టీమీడియాలో డిజైనింగ్ అని, 2D యానిమేషన్ అని, 3D యానిమేషన్ అని, ఎడిటింగ్ అని, విజువల్ ఎఫెక్ట్స్ అని, అండ్ గేమ్ డెవలప్మెంట్ అని, ఇట్లాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ మేము స్టూడెంట్కి చెప్పేటప్పుడు మేము Day 1 కౌన్సిలింగ్లోనే వీల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్. అండ్ ఆ తర్వాత కామన్గా కొన్ని తెలియాల్సినటువంటి బేసిక్ పాయింట్స్. ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏబిసిడీలు వర్డ్స్ ఆర్ కామన్. ఆ తర్వాత సెంటెన్సెస్ మీరు దేని మీద ప్రిపేర్ చేస్తారనేది ఇట్స్ యువర్ టాలెంట్, యువర్ స్పెషలైజేషన్. సో ఇక్కడ బేసికల్లీ మనకి ఒక ఇమేజ్ని హ్యాండిల్ చేయడం, ఒక వీడియోని హ్యాండిల్ చేయడం, ఒక ఆడియోని హ్యాండిల్ చేయడం, దాని మీద కొన్ని ఎఫెక్ట్స్ చేయడం, దీస్ ఆర్ ఆల్ ద కామన్ క్రైటీరియా ఫర్ ఎవ్రీ వన్ విల్ గివ్. అక్కడ తనకి స్టూడెంట్కి నాది నిజమైన ఇంట్రెస్టేనా, నా క్యాపబిలిటీ సరిపోతుందా, నేను అనుకున్న ఈ ఫీల్డ్ ఇదేనా అనేటువంటి ఒక క్వరీకి తనకు తాను సమాధానం చెప్పుకుంటాడు.